ఒక జీవితకాలం సేవ చేసిన మనిషి, ఒక జన్మంతా ఇతరుల కోసం వెచ్చించిన మనిషి. ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన మర్చిపోవడం అసాధ్యం. డాక్టర్ వి భూమిరెడ్డి గారు పేరు వినగానే ఒక గౌరవం, ఒక ఆత్మీయత, ఒక ఆశ ఉత్పన్నమవుతుంది. డాక్టర్ వి భూమిరెడ్డి గారు 1934 జూలై 9వ తేదీన లక్ష్మీదేవి కృష్ణారెడ్డి గార్ల దంపతులకు జన్మించారు. 1955లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అడుగుపెట్టి 1963లో ఢిల్లీలో ఎయిమ్స్ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. ఎంఎస్ జనరల్ సర్జరీలో అత్యుత్తమ ప్రదర్శనకై స్వయంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా వారు గోల్డ్ మెడల్ అందుకున్నారు. వైద్య విద్యార్థిగా పలు గోల్డ్ మెడల్స్ అందుకున్న డాక్టర్ భూమిరెడ్డి గారు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొంది ఇతర దేశాల నుండి ఎన్నో అవకాశాలు వచ్చినా మాతృభూమిపై ఉన్న మమకారంతో మరియు ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృఢమైన సంకల్పంతో కరీంనగర్ కేంద్రంగా సేవలు అందించారు. 1976లో డాక్టర్ భూమిరెడ్డి గారు భూమిరెడ్డి హాస్పిటల్ స్థాపించారు. ఇది కరీంనగర్ జిల్లాలో తొలి సర్జన్ స్థాపించిన ప్రైవేట్ హాస్పిటల్. సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో వారు కీలక పాత్ర పోషించారు. ఒక్కోసారి ఒక మాటే మందుగా మారుతుంది, ఒక చిరునవ్వే ఆరోగ్యంగా అనిపిస్తుంది. అలాంటి మాటలు, అలాంటి నవ్వులు వారివే. తనను కలిసిన ప్రతి ఒక్కరి హృదయంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిత్వం వారిది. వారు చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఎథికల్ కమిటీ చైర్మన్గా మరియు కాలేజ్ జర్నల్కి ఎడిటర్గా ఎన్నో సంవత్సరాలు సేవలు అందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ మరియు వరంగల్ బ్రాంచీలకు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా సేవలు అందించారు. 1999-2000 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ ప్రెసిడెంట్గా వారు సేవలు అందించారు. 2003-2004 సంవత్సరాలలో జాతీయ స్థాయిలో ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అనాథ పిల్లల సంరక్షణకు నియో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్లో వారు మార్గదర్శకులుగా సేవలు అందించారు. వారి విశిష్ట సేవలకు గాను 2011లో ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వారు డాక్టర్ భూమిరెడ్డి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. 2012లో డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డుతో వారిని సత్కరించారు. ఇలాంటి మరెన్నో పురస్కారాలు వారి సొంతం. మన దేశపు మొదటి ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి సర్జరీ చేసిన వారిలో డాక్టర్ భూమిరెడ్డి గారు ఒకరు. సేవ ఒక వృత్తి కాదు, అది ఒక మార్గం. ఆ మార్గంలో నడిచిన వారు మరణించరు, చిరకాలం గుర్తుండిపోతారు. ఒక గొప్ప మనిషి భౌతికంగా దూరంగా వెళ్ళినా ఆయన జీవితం మన అందరికీ అజరామరం. ఆయన లేరు అనే మాట చెప్పడం తేలిక కాదు, కానీ ఆయన ఆశయాలు, ఆదర్శాలు జీవించే ఉంటాయి. ఈ భూమిపై వారి పయనం ఆగిపోయినా వారి ప్రభావం మాత్రం మనపై శాశ్వతం. ఈ కఠిన సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. డాక్టర్ వి భూమిరెడ్డి గారికి ఇదే మా హృదయపూర్వక శ్రద్ధాంజలి.